భూమి కొనుగోలు చేశాక రాబడి ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్లాట్ విలువ ఎన్ని సంవత్సరాలు పెరుగుతుందో తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక 5 ఫ్యాక్టర్స్ మన అప్రిషియేషన్ ఎఫెక్ట్ చేస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ది లొకేషన్ డెవలప్మెంట్. మనం ఏదైతే ఏరియాలో ఇన్వెస్ట్ చేసామో ఆ ఏరియాలో ఐటీ పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్ వచ్చే ప్రాంతాల్లో అప్రిషియేషన్ అనేది వేగంగా జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఈక్వల్ టు గ్రోత్ ట్రిగ్గర్. సెకండ్ వన్, ఎంట్రీ టైం. మనం ప్రీ లాంచ్లో కానీ లేదా ఎర్లీ స్టేజెస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు 3x నుంచి 4x రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ వన్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ కనెక్టివిటీ. అంటే ఏదైతే ఓఆర్ఆర్ ఉందో లేదంటే మెట్రో ఉందో, ఎయిర్పోర్టు ఎక్స్పాన్షన్ లాంటివి ఆ ఏరియాలో జరిగితే అప్రిషియేషన్ అనేది ఇంకా వేగంగా పెరుగుతుంది. ఫోర్త్ వన్, హోల్డింగ్ పీరియడ్. మనం ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తాం? షార్ట్ డ్యూరేషన్ అయితే 1 to 2 years, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయితే 5 to 7 years మనం కనుక హోల్డ్ చేసినట్టయితే మనకి హైయెస్ట్ అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిఫ్త్ వన్, మార్కెట్ సెంటిమెంట్ అండ్ డిమాండ్. ఆ ఏరియాలో కనుక డిమాండ్ పెరుగుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన వాల్యూ అప్రిషియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో భూమి అంటే మ్యాజిక్ కాదు. సో మన పేషెన్స్తో కనుక వెయిట్ చేసినట్టయితే అప్రిషియేషన్ అనేది కన్ఫామ్. రియల్ ఎస్టేట్లో లాభం అంటే టైమింగ్, పేషెన్స్ అండ్ రైట్ లొకేషన్. సో ఇలాంటి స్మార్ట్ వీడియోస్ కోసం follow my channel. See you in the next video. Thank you.